Okay, ready? Everyone, next. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. Green. Right. Very good. Clap. Okay, next. Please come. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. Green. Hello. 17, 18, 19, 20. Yellow. Very good. Next. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. Red. Haribo. Okay, next. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. Pink. Mali. Mali. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Pink. Haribo. Andar చెప్పండి గట్టిగా. Haribo. Okay. When చలో Right. Good. ఇద్దరు విన్నర్స్ ఎవరు? సీనియర్స్ లో అశ్విత్. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి. హరే కృష్ణ. రెండు చేతులు పైకి లేపండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే. ఓకే, నెక్స్ట్ ఏమంటారంటే కూర్చో. 2 బ్యాచెస్. సో 7 మెంబర్స్ ఇందులో నుంచి 1 మెంబర్, ఇందులో నుంచి 1 మెంబర్ వస్తారు. సో సేమ్ అంతే కౌంట్ చేస్తాము. పికప్ అన్నప్పుడు తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఓకే, పికప్ అన్నప్పుడు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ చేయండి 7 మెంబర్స్. మీరు 7 మెంబర్స్ రండి. ఫాస్ట్. మీరు ఇద్దరు ఇక్కడ రండి. 1, 2, 3. అసలు డౌన్ కాకూడదు. పికప్ అన్నప్పుడు మీరు తీసుకోవాలి. అందరూ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేను పికప్ అనలేదు. పెట్టండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పికప్. ఓకే, క్లాస్ లో తీసుకెళ్ళండి. అందరూ కూర్చోండి. కూర్చోండి. మళ్ళీ క్లాస్ పెట్టండి. నెక్స్ట్ రండి. నెక్స్ట్ 7 మెంబర్స్. ఫాస్ట్. అంతే. నెక్స్ట్. ఓకే, 1, 2 అక్కడ దగ్గర 2, 3, 4, 5, 6, 7, 8. 9, 10. విను సౌండ్ విను. నేనేం చెప్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3, 4, 5, 6, 7, 8, 9. నిమిషాలు. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26.
ఓకే సో ఈ గేమ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరంతా ఇక్కడ కూర్చోండి. ఓకే సో మీ చెవులంతా కాన్సన్ట్రేషన్ నా వాయిస్ పైన ఉండాలి. మనము శ్రీమద్ భగవద్గీత శ్లోకాన్ని మనము ఈరోజు రిసైటేషన్ చేస్తాం ఈరోజు నుంచి. ఓకే మీరు శ్రద్ధగా దీన్ని శ్రవణం చేస్తూ అంటే హియరింగ్ చేస్తూ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను ఏ విధంగా అయితే నేను శబ్దాన్ని చెప్పానో అదే రకంగా మీరు చెప్పాలి. అలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. తర్వాత ఆ శ్లోకం ద్వారా మనము ఎంతో ప్యూరిఫై అవుతాం, పవిత్రులవుతాం. సో ఈ శ్లోకం ఎవరు చెప్పారు? భగవద్గీత శ్లోకము కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు, చాలా పవిత్రమైనటువంటి. సో ఆయన యొక్క ముఖారం నుంచి వచ్చినటువంటి, ఆయన మౌత్ నుంచి వచ్చినటువంటి పదాలు ఏవైనా కూడా చాలా పవిత్రమైనవి. సో దాన్నే మళ్ళీ మనము రిపీట్ చేస్తాం. ఇంటెలిజెన్స్. సో ఈ శ్లోకాలు కనుక మనం కనుక రిపీట్ చేస్తుంటే ప్రతిరోజు డైలీ నిజంగా మనకు చాలా ఇంట్రెస్ట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ మా శుచః. శరణాగతి, సరెండర్ కమ్మంటారు కృష్ణుడు. కృష్ణుడు ఎవరు చెప్పారు? కృష్ణుడు ఎవరికి? వెరీ గుడ్, అర్జున్ చెప్పాడు. శరణాగతి అయితే, సరెండర్ అయితే ఏంటి లాభం? అది కూడా కృష్ణుడు చెప్పాడు. సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం, నేను, త్వాం అన్ని, అహం త్వాం సర్వ పాపేభ్యో, ఎంటైర్ సింపుల్ యాక్ట్, మొత్తం అన్ని పాపాలని మనం చేసినట్టే అన్ని పాపాలని ఏం చెప్తున్నాడు? తొలగించేస్తాను. సర్వ పాపేభ్యో తొలగించి మోక్షయిష్యామి మా శుచః, నేను మీకు ఏం చేస్తానంటే డెలివరెన్స్, మోక్షాన్ని ఇస్తున్నాను. సో నువ్వు దానికోసం భయపడకు అని చెప్పి. ఇది కృష్ణుడు చెప్పినటువంటి 18వ అధ్యాయము 66వ శ్లోకం. ఏంటి? 18th చాప్టర్ చెప్పాలి అందరూ. 66 శ్లోక. సో ఎవరికైనా వచ్చాది పూర్తిగా? ఎవరికైనా వచ్చా? ఇంకెవరికైనా వచ్చా? సర్వ అంటే ఎంటైర్. చెప్పండి. సర్వ ఎంటైర్, మొత్తం, టోటల్. అహం, గట్టి చెప్పాలి. అహం అంటే ఏంటి? నన్ను. ఒక్కోసారి నేను అనుకోవచ్చు. సంస్కృత పదాలకి ఒక పదానికి 8 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. 8 అర్థమైందా? సో ఉదాహరణకి తెలుగులో వినండి అంటే ఏమంటారు? అది ఇంగ్లీష్లో. వినండి అంటే జస్ట్ వింటుంది. నాకు దాహం అయితే నీళ్ళు తీసుకురా అంటే విన్నదంతే, కానీ నీళ్ళు తీసుకొని రాలేదు. సో ఇక్కడ ఇంకొకటి అర్థము, వినడం అంటే దాన్ని ఆచరించడం, చేయడం. ఓకే. సో ఇందాక సందీప్ ప్రభు ఏం చెప్పారు? 1 2 చెప్పారు కదా. తెలుగులో చెప్పారు, హిందీలో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు. సో మనం రేపటి నుంచి ఎందుకు నేర్చుకుంటాము? సాంస్క్రిట్లో. సో 1 అంటే ఏంటి?
హిందీలో ఏంటి వన్ అంటే? తెలుగులో? ఇంగ్లీష్లో? సంస్కృత్లో? ఏకం. గట్టి చెప్పండి అందరూ. టూ అంటే? దో. తెలుగులో? ఇంగ్లీష్లో? సంస్కృత్లో? తీసుకెళ్ళి ఎవరు? రెండవ కాదు. ద్వి. ద్వి అందరు చెప్పండి. యోగేశ్వర్ త్రిష ఎవరు? నెక్స్ట్ మూడు ఇంగ్లీష్లో ఏమంటారు? త్రీ. హిందీలో? సంస్కృత్లో? తెలుగులో? తెలుగులో మూడవ. త్రీని చెప్పండి. త్రీని. సో మిగతాయి రేపు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న ఆరాధన ఉంటుంది. సో మీరంతా మనంతా ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ ఎట్లా చేస్తారు చూద్దాం. హరే కృష్ణ డ్యాన్స్. ఓకే, రెడీ ప్రభు? సో गर्ल्स का सर्किल बॉयज का ओके बॉयज का हमारे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्णा Hare
Lokumar Babu, arrange for Sandeep Babu. Quick, evaluate. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare. ఎవరు నవ్వకండి అంటే నవ్వాలి. హరే కృష్ణ. ఇస్కాన్ ద్వారకా నగర్ వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సో ఇందూరు పట్టణ ప్రజలైనటువంటి పిల్లలు చిన్నారులకి ఈ యొక్క సంస్కార్ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నాము. సో ఈరోజే ఉదయం మొదలైంది. సో సుమారుగా 60కి పైగా పిల్లలు ఇక్కడ రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా. ఈరోజు కూడా ఎన్నో అడ్మిషన్స్ వస్తున్నాయి. సో అయినప్పుడు కూడా మేము అందరినీ స్వీకరిస్తున్నాము. సో ఈరోజు జ్యోతి ప్రజలతోని ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మొదలుపెట్టాము. సో తర్వాత ఉదయాన్నే వాళ్ళకి భగవంతుని యొక్క ఆరాధన, సో వారి జీవితంలో ఎన్నో మైలురాళ్ళు, తర్వాత వారి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా మొదటగా భగవంతుని యొక్క ఆశీర్వాదం మేరకు ఈ యొక్క హారతి, తర్వాత యోగా, మెడిటేషను, తదనంతరం వాళ్ళకి భగవంతునికి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా వారికి ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు ఉదయం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చికెన్ ఉంటుంది. సో మరియు తదనంతరం వాళ్ళకి యాక్టివిటీస్, పిల్లలకి సో ఏదో చెప్తుంటే వాళ్ళు వినలేరు. సో పిల్లలంటే ఎల్లప్పుడూ వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఐక్యూ పెంచే విధంగా గేమ్స్ని, ఇండోర్ గేమ్స్ని ఇక్కడ మేము చేయిస్తున్నాము. సో ముఖ్యంగా సో ఈ పిల్లల్లో వారి వారి మధ్యలో సత్సంబంధాలు, స్నేహభావన పెంపొందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో వారి యొక్క క్యారెక్టర్ బిల్డప్, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్, తర్వాత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా, తర్వాత ఈ యొక్క ప్రకృతిని కాపాడే విధంగా, పరిరక్షించే విధంగా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మేము మొదలుపెట్టాము. సో ఇందులో భాగంగా భగవద్గీత శ్లోకాలు, తర్వాత రామాయణం, మహాభారతము, శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఈ యొక్క క్యారెక్టర్స్, సో ఎవరెవరు ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి క్యారెక్టర్స్ మన జీవితంలో మనము ఎగ్జాంపుల్గా తీసుకోవడము అనే విషయాలపై వాళ్ళకి ఈ యొక్క 12 రోజులు మేము నేర్పిస్తున్నాం. సో అదేవిధంగా గోమాత యొక్క విశిష్టత తెలుపుతూ, సో గోమాత సేవ చేసే విధంగా గోమాత యొక్క గోమయంతో సో మనము దీపావళి రోజు దీపాలు చేసుకోవడము, సో తర్వాత హోలీ పండుగ రోజు సహజమైనటువంటి రంగుల్ని ఏర్పాటు చేసుకోవడము, సో తర్వాత గణపతి ఉత్సవాల్లో మట్టి గణపతి తయారు చేయడము, ఇవి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విషయాలు. సో ఇవి స్కిల్స్ అనుకోవచ్చు, పరిరక్షణని, ఈ సమాజాన్ని పరిరక్షించేటువంటి విషయాలు అనుకోవచ్చు. సో ఇలాంటి విషయాల కోసము ఎంతోమంది పిల్లలు ఉత్సాహంతో వచ్చారు. సో వాళ్ళందరినీ ఈ యొక్క 12 రోజులు ఈ యొక్క చాలా స్వల్పమైనటువంటి సమయం అయినప్పుడు కూడా సో అన్ని విషయాల్ని వారికి అందజేసే విధంగా సో మా యొక్క ఈ ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకా నగర్ ఉన్నటువంటి భక్త బృందం ఉంది. సో వారి ద్వారా కూడా మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇస్కాన్ నిజామాబాద్ ఇక్కడ ద్వారకా నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేస్తున్న సంస్కార సమ్మర్ క్యాంపు. ఇట్స్ వెరీ వాల్యుబుల్ క్యాంప్. ప్లీజ్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ నిజామాబాద్, ప్లీజ్ యూటిలైజ్ this camp for the better being of your kids.
Actually, here they will teach us how we to be thankful to God, how we should be thankful to nature, how we should pray our gods, and how we should be thankful to our parents and elders, how we should respect our elders. These are how we should respect our society, how we should respect our, how we should behave with our friends. All these samskaras your kids will be learning here in this 15 days summer camp. Actually, it started today, 1st May, and it will going to be end on 12th May. So the children who is under the age group of 8 to 14 are welcome here, and they can join. Joining is continuing here. Children's actually they will be taught the traditional playing methods and how to celebrate our festivals traditionally, all these things. And in addition, they will be imbibed with some skills like cow dung, cakes making, and how to mold like Ganapati Pratima, like Ganapati idols with mud, all these things. So many natural Rakhi making, and as Prabhuji said, they will be learning how to make traditional colors, not these artificial colors, like traditional colors from some fruits and flowers, leaves, all these things. So in a nutshell, it will be very good for your kids for all-round development. This camp, please, all the parents to whom this video is reaching, please utilize this camp to the fullest extent for the betterment of your kids. Hare Krishna. 12 రోజుల ఈ సంస్కార్ సమ్మర్ క్యాంప్ పిల్లలందరికీ స్వాగతం. నిజామాబాద్ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకు ముఖ్యంగా నైతిక విలువలు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువులను ఎలా గౌరవించాలి, ఈ సమాజంలో ఎలా మెలగాలి, ఏది మంచి ఏది చెడు, ఇలాంటి మంచి విషయాలు ఇది ఏ స్కూల్లో బోధించరు. సో ఇటువంటి మంచి ఆధ్యాత్మిక విలువలతో కలిగినటువంటి మంచి విద్యను ఇక్కడ బోధించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చిన పిల్లలకు 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయం అల్పాహారం అందించడం జరుగుతుంది. అలాగే జ్యూస్ కూడా అందించడం జరుగుతుంది. మరి పిల్లలందరికీ ఇక్కడ పర్యావరణానికి హితమైనటువంటి ఎటువంటి పర్యావరణానికి హాని చేయకుండా ఉండేటువంటి పండుగలు ఎలా జరుపుకోవాలి, హోలీ పండుగ, ఉగాది పండుగ, మన వినాయక చవితి, తర్వాత దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, పర్యావరణానికి హాని కలగకుండా ఎలా చేయాలి అని చెప్పేసి పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం జరుగుతుంది. మరొకసారి తెలియజేయడం విజ్ఞప్తి, 8 నుంచి 14 సంవత్సరాల పిల్లలు, మీ పిల్లలైనా సరే మీ బంధువులు, మీకు తెలిసిన చుట్టాలందరికీ కూడా తెలియజేసి ఈ మే 1 నుంచి 12వ తారీఖు వరకు ఈ క్యాంపులో జాయిన్ చేయగలరని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.